జనసేన అని చెప్పి అనేక మంది యువకులు చాలా కష్టపడి పవన్ కళ్యాణ్కి ఏదో ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ టైంని డబ్బుల్ని వృధా చేసుకొని 5 సంవత్సరాలు తిరిగారు వాళ్ళు. అలాంటి వాళ్ళ ఆశలు కూడా పవన్ కళ్యాణ్ గారు తుంగలో తొక్కి ఈరోజు చంద్రబాబు సంకలాగుతా ఉన్నారు. దయచేసి యువకులారా మీరందరూ కూడా ఆలోచించుకోండి ఒకసారి. మీ ఆశల్ని, మీ సంకల్పాన్ని, మీ కష్టాన్ని, మీ ఆశయాన్ని మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టేశారు. రండి కలిసి పనిచేద్దాం మన అందరం కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన ప్రాంతానికి మంచి జరిగేటటువంటి ఒక గొప్ప అవకాశం ఇది. అయ్యా చంద్రబాబు గారు, మీరు ఎలాగో వస్తూ ఉన్నారు. మీరు రండి ఒకసారి మేము పచ్చగా చేసినటువంటి ఉద్యానాన్ని కూడా ఒకసారి పరిశీలించి చూడండి. మీరు ఒకసారి మీ హయాంలో తిత్లీ పరిహారాన్ని పార్టీల పరంగా ఇచ్చుకొని పార్టీలకు అతీతంగా తుఫాన్లు సైతం మీరు పార్టీ మాదిరి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3.5 లక్షల కొబ్బరి మొక్కలను పంపిణీ చేసి 2.5 లక్షల జీడి మొక్కలను పంపిణీ చేసి మళ్ళీ మా ఉద్యానాన్ని పూర్తిగా పునర్నిర్మించుకొని పచ్చగా మార్చుకున్నాం. దురదృష్టం ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్లో మనం ఎన్యూమరేషన్ ప్యాటర్న్ మార్చడానికి కుదరదు. కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం తిత్లీ పరిహారాన్ని కూడా ఎవరికైతే చంద్రబాబు ఇచ్చాడు మళ్ళీ వాళ్ళకే మేము ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చాం కూడా. ఇచ్చండి, మేము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని ప్రామిస్ చేసినాం. ఇవాళ పూర్తిగా భ్రష్టు పట్టిపోయినటువంటి మా ఉద్యానం, కిడ్నీ వ్యాధులతో కునారిల్లుతున్నటువంటి మా ఉద్యాన ప్రజల కోసం మేము నిర్మించినటువంటి 200 పడకల వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చి చూడమని నేను కోరుతా ఉన్నాను. మా ప్రాంత ప్రజలకి సర్ఫేస్ వాటర్ సప్లై చేయాలని 700 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధార వాటర్ ప్రాజెక్ట్ కూడా పరిశీలించమని నేనైతే చంద్రబాబును కోరుతా ఉన్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాం. ఇక్కడ మా గౌతు కుటుంబం 60 సంవత్సరాలు పరిపాలించి మా నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇచ్చుకోలేకపోతే మేమిచ్చిన మా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు పరిశీలించమని కోరుతా ఉన్నాం. చంద్రబాబు, నువ్వు అనేక సార్లు పలాస వచ్చాను, నీ కొడుకు కూడా అనేక సార్లు పలాస వచ్చాడు. నీ హయాంలో పలాస ఎలా ఉందో మా హయాంలో పలాస ఎలా ఉందో ఒకసారి పరిశీలించమని కోరుతా ఉన్నాను. అలాగే ఇక్కడే 2 రోజులు ఉంటానంటున్నాను. నీకు చేతనైతే నువ్వు అభివృద్ధి చేశానని నువ్వు నమ్మితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి అయినా సరే, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి గురించి అయినా సరే, మా ఉద్యాన ప్రాంత అభివృద్ధి గురించి అయినా సరే చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నువ్వు పిలిస్తే ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తాను. నేను కొంతమంది పనికిమాలినోళ్ళు వచ్చి మాట్లాడతారు, చంద్రబాబు గారితో చర్చించే స్థాయి నీదా అని. స్థాయి గురించి పక్కన పెడితే చంద్రబాబు గారు ఎవరినన్నా నియమించి ఇదిగో నా కొడుకు వస్తాడు, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వస్తాడు, లేకపోతే మా జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు వస్తాడన్నా నాకు అభ్యంతరం లేదు. చర్చ కార్యక్రమం పెట్టండి. మీరు ఊర్లో ఉండగానే మనం చర్చిద్దాం. ఎవరు ఈ జిల్లాకి మంచి చేశారు, ఎవరు ఈ ప్రాంతానికి మంచి చేశారు, ఎవరి రాష్ట్రానికి మంచి చేశారో మనం చర్చించుకుందాం. అభివృద్ధి అభివృద్ధి అంటావు కదా, అభివృద్ధి గురించే మాట్లాడదాం. మనం గ్రామ స్థాయిలో మేము చేసిన అభివృద్ధి ఏంటో మేము చెప్తాం. మేము ఓ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి గురించి మేము చెప్తాం. మేము ఓ జిల్లా స్థాయి అభివృద్ధి గురించి మేము చెప్తాం. మేము ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయో మేము చెప్తాం. మేము నీకు సాధ్యమైంది, నీకు దమ్ముందా అని అడుగుతా ఉన్నాను. మరి అలాగనే చివరిగా ఒక్క మాట, మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న జరిగినటువంటి దాడి, చంద్రబాబు నువ్వు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. మీ తెలుగుదేశం గూండాలు, యువర్ గూన్స్
మా నాయకుడు బస్సు యాత్రలో వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేక నీ ప్రోద్బలంతోనే నువ్వు కావాలని చేయించిందని నేనైతే భావిస్తా ఉన్నాను. నీ ప్రోద్బలంతో. దానికి 1 or 2 days ముందే నువ్వు రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు, దాడులు చేస్తాము అని. ఇలాంటి దాడులకి మా నాయకుడు ఆత్మవిశ్వాసం ఏమైనా తగ్గిపోద్దా? తగ్గదు సరికదా. మరింత పట్టుదలగా పనిచేసే నాయకుడు మా నాయకుడు. ప్రజలకు మా నాయకుడి పట్ల విశ్వాసం ఉంది. నువ్వు ఇలాంటి దాడులు 1 కాదు 100 చేసినా సరే మా నాయకుడు వెంట్రుకు కూడా టచ్ చేయలేవని నేనైతే ఈ సందర్భంగా అభిప్రాయపడతా ఉన్నాను. హుందాగా చేయండి హుందాగా రాజకీయాలు చేయండి చంద్రబాబు గారు, గౌరవంగా రాజకీయాలు చేయండి చంద్రబాబు గారు. మేము రెచ్చిపోతే మామూలుగా ఉండదు. మేము పుట్టి పెరిగిన ప్రాంతం అది, మేము పెరిగిన వాతావరణం అలాంటిది. అయినా సరే ఏ సందర్భంలో కూడా మేము అదుపు తప్పిన పరిస్థితి లేదు, సమయంను కోల్పోయిన పరిస్థితి లేదు. అన్ని సందర్భాల్లో కూడా చాలా సమయంతోనే వ్యవహరించాం. దయచేసి హుందాగా రాజకీయాలు చేయండి. హేళన చేస్తా ఉన్నారు మళ్ళీ, కావాలని రాయితో కొట్టించుకున్నాడు అని. ఒక అమ్మ అబ్బా పుట్టినోడు ఎవడైనా మాట్లాడతాడా? ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు ఎవడైనా అలా మాట్లాడతాడా? కేవలం ఈ చంద్రబాబు గూండాలకే చెల్లింది, చంద్రబాబు ముఠాకే చెల్లింది. ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎవరికైనా తెలుగుదేశం పార్టీ నాయకుడికి కావాలని వాళ్ళు కొట్టించుకోమని చెప్పండి, అక్కడే కరెక్ట్ తగిలేట్టుగా చూద్దాం. కావాలని ఆర్కెస్ట్రేటెడ్గా కొట్టించుకోమని చూద్దాం మనం. ఏంటో మాటలవి, పిచ్చివాగుడంతాను. జీతాలకు పనిచేసేటటువంటి కొంతమంది కుక్కలు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు.